హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ నుండి వచ్చిన నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఈసీఐఎల్ వాళ్ళు అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఏమేం పోస్ట్స్ ఉన్నాయి, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు, అదంతా కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు ఐటీఐ ట్రేడ్ అప్రెంటిసెస్ ఎట్ ఏసీఐఎల్ హైదరాబాద్. మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అవన్నీ కూడా ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఈఎం టోటల్ 695 అన్ని కేటగిరీలో 39 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 9 ఓబీసీ 26 ఎస్సీ వాళ్ళకి 40 ఎస్సీ వాళ్ళకి 7 నెక్స్ట్ ఫిజికల్ వచ్చేసి 130 ఉన్నాయి. మొత్తం 52 అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ 13 ఓబీసీ 36 ఎస్సీ వాళ్ళకి 19 ఎస్సీ వాళ్ళకి 10 ఎలక్ట్రీషియన్ వచ్చేసి టోటల్ 61 పోస్ట్స్ అన్రిజర్వ్డ్ 24 ఈడబ్ల్యూఎస్ 6 ఓబీసీ 17 ఎస్సీ వాళ్ళకి 9 ఎస్సీ వాళ్ళకి 5 నెక్స్ట్ వచ్చేసి 4 కంప్లీట్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సిఓపీ అంటారు. టోటల్ సీట్స్ వచ్చేసి 51 అన్రిజర్వ్డ్ వాళ్ళకి 20 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఓబీసీ వాళ్ళకి 14 ఎస్సీ వాళ్ళకి 8 అండ్ ఎస్సీ వాళ్ళకి 4 నెక్స్ట్ మెకానిక్ ఇన్ విచ్ అంటే కేటగిరీ వచ్చేసి రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ ఇందులో టోటల్ 6 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒకటి ఓబీసీ ఒకటి అండ్ ఎస్సీ వాళ్ళకి ఒకటి ఉంది. టర్నర్ వచ్చేసి టోటల్ 15 యూఆర్ఓ 6 ఈడబ్ల్యూఎస్ 2 ఓబీసీ 4 ఎస్సీ 2 అండ్ ఎస్సీ 1 వెల్డర్ వచ్చేసి 20 పోస్ట్స్ అన్రిజర్వ్డ్ వచ్చేసి 9 ఈడబ్ల్యూఎస్ 2 ఓబీసీ 6 ఎస్సీ 3 అండ్ ఎస్సీ 2 నెక్స్ట్ వచ్చేసి మెకానిక్స్ టోటల్ 12 పోస్ట్స్ ఉన్నాయి. యూఆర్ వాళ్ళకి అన్రిజర్వ్డ్ 5, ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కి 1 అండ్ ఓబీసీకి 3, ఎస్సీకి 2 అండ్ ఎస్టీకి 1. మెకానిస్ట్ వచ్చేసి టోటల్ 2 పోస్ట్స్, ఒకటి అన్రిజర్వ్డ్లో ఉంది, ఇంకొకటి వచ్చేసి మనకి ఓబీసీ వాళ్ళకి ఉంది. నెక్స్ట్ వచ్చేసి పెయింటర్ టోటల్ 9 పోస్ట్స్, అన్రిజర్వ్డ్లో 4 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీకి 2, ఎస్సీ కేటగిరీకి 1 అండ్ ఎస్టీ కేటగిరీకి 1. నెక్స్ట్ కార్పెంటర్ టోటల్ పోస్ట్ వచ్చేసి 6 ఉన్నాయి. అందులో మనకి అన్రిజర్వ్డ్ వచ్చేసి 2 పోస్ట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 ఉన్నాయి, ఓబీసీకి 1 అండ్ ఎస్సీ కేటగిరీకి 1. నెక్స్ట్ వచ్చేసి ప్లంబర్ వచ్చేసి టోటల్ పోస్ట్ 3 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వచ్చేసి 1 ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి 1 అండ్ ఎస్సీ వాళ్ళకి 1. నెక్స్ట్ మెకానిక్ డ్రాఫ్ట్స్మెన్ టోటల్ 3 పోస్ట్స్. ఫస్ట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 1 ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి 1 అండ్ నెక్స్ట్ ఎస్సీ కేటగిరీకి 1. సో ఓవరాల్గా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎన్ని అంటే 412 ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్లో 165 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 41 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 113 అండ్ ఎస్సీ కేటగిరీకి 62 అండ్ ఎస్టీ కేటగిరీకి 31. దీస్ ఆర్ ద టోటల్ నోటిఫికేషన్ యొక్క మనకి వేకెన్సీస్ అన్నమాట. సో ఇందులో 412 సీట్స్లో మనకి 16 సీట్స్ అనేటివి హారిజంటల్ రిజర్వ్డ్ ఫర్ పీడబ్ల్యూ వాళ్ళకి ఇచ్చారని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ చూస్తే మనకి షుడ్ నాట్ బి లెస్ దాన్ 18 years ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 31/10/2025. అంటే అక్టోబర్ 31, 2025 వరకు మనకి 18 years అనేది ఉండాలి పక్కాగా, దానికన్నా తక్కువ ఉండకూడదు. నెక్స్ట్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళకి 25 years, ఓబీసీకి 28 years, ఎస్సీ ఎస్టీకి 30 years అండ్ ఇంకా అడిషనల్గా 10 years ఆఫ్ రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ ఉంటుంది. ఎవరికి అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ అప్రెంటిస్షిప్ పీరియడ్ వచ్చేసి టెన్యూర్ వచ్చేసి మనకి 1 year విచ్ విల్ కమెన్స్ ఆన్ 1st November 2025. 1st November 2025 నుండి మనకి స్టార్ట్ అవుతుంది మనకి అప్రెంటిస్షిప్ అనేది. ఓకే, సో 1 year టెన్యూర్ ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ పాస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి రెస్పెక్టివ్ ట్రేడ్లో. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మనకి క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ఐటీఐ మార్క్స్ మెరిట్ లిస్ట్ పైన బేస్డ్ మాత్రమే మనకి సెలెక్షన్ అనేది ఉంటుంది. అందులో మళ్ళీ మనకి ఓవరాల్గా 412 సీట్స్ ఉన్నాయి కదా, అందులో మనకి 70% ఆఫ్ సీట్స్ అనేటివి గవర్నమెంట్ ఐటీఐ స్టూడెంట్స్తో ఫిల్ చేస్తారంట. నెక్స్ట్ 30% ఆఫ్ సీట్స్ వచ్చేసి ప్రైవేట్ ఐటీఐ స్టూడెంట్స్తో ఫిల్ చేస్తారంట. ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేటివి వాళ్ళకి పర్టికులర్ క్యాండిడేట్స్కి ఈమెయిల్ ద్వారా వాళ్ళ తర్వాత మనకి చెప్తారంట. నెక్స్ట్ వెన్యూ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ సిఎల్డిసి, నలంద కాంప్లెక్స్ ఈసీఐఎల్ హైదరాబాద్. ఓకే, ఫోన్ నెంబర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది, విచ్ ఈజ్ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ జనరల్ కండిషన్స్ ఏంటి అంటే ఎవరు అయితే మనకి తెలంగాణ స్టేట్ మొత్తంలో ఉన్న ఆల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో రిసైడింగ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్, వేరే స్టేట్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. సో క్యాండిడేట్స్ హూ ఆర్ రిసైడింగ్ ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ డిజబిలిటీ వచ్చింది పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎంత అంటే 40% అండ్ ఎబో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాండిడేట్స్ ఎవరైతే ఆల్రెడీ అప్రెంటిస్షిప్కి వెళ్ళారో, ఆ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 ద్వారా ఆల్రెడీ అప్రెంటిస్షిప్ చేశారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది లేదు, దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే,
ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ www.apprenticeshipindia.gov.in ఇందులో రిజిస్టర్ అవ్వాలి. దాని తర్వాత మనకి www.ecil.co.in అందులో కెరీర్స్లోకి వెళ్తే మళ్ళీ కరెంట్ జాబ్స్లోకి వెళ్తే మనకి ఈ పర్టికులర్ది అప్రెంటిస్షిప్ది ఉంటుంది. అక్కడ వెళ్ళి మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుండి తీసుకుంటారంటే ఫస్ట్ సెప్టెంబర్ 1 11 AM నుండి 22 సెప్టెంబర్ 24 hours అంటే నైట్ 12 వరకు కూడా మనకి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారనమాట. ఆ పోర్టల్ అనేది ఓపెన్ ఉంటుంది ఆ పర్టికులర్ డేస్ వరకు. నెక్స్ట్ మీకు టీఏడిఏ అలాంటివి ఏమి ఇవ్వడం ఉండదు ఎగ్జామ్కి అలా అటెండ్ అయినప్పుడు. నెక్స్ట్ మీకు అప్లై చేసేటప్పుడు మనకి సర్టిఫికేట్స్ అడుగుతుంది కదా, అవన్నీ కూడా మీరు ఇక్కడ మనకి ఈసీఐఎల్ పోర్టల్లో ఎక్కడైతే మెన్షన్ చేశారో లైక్ ఎలాంటి ప్రొఫార్మాలో ఉండాలో అలాంటి ప్రొఫార్మాలో ఉన్న సర్టిఫికేట్స్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి టెంటేటివ్ మాత్రమే, మేబీ చేంజ్ అవుతే అవ్వచ్చు. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ బై ద క్యాండిడేట్స్ ఎప్పుడు అంటే 1 సెప్టెంబర్ నుండి స్టార్ట్ 11 AM గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ 11 AM నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 22 సెప్టెంబర్ నైట్ వరకు. ఓకే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి అక్టోబర్ 7 నుండి 9 అక్టోబర్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఆఫర్ లెటర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే 15 అక్టోబర్ నుండి 16 అక్టోబర్ వరకు ఆ మధ్యలో రిలీజ్ చేస్తారంట. నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వచ్చేసి November 1. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. November 1 నుండి మనకి అప్రెంటిస్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.